ఈ క్రికెట్ ప్రపంచంలో కొన్ని పేర్లు చాలా ప్రత్యేకమైన గుర్తింపు పొందుతాయి. వాటిలో ఒకరు ఆస్ట్రేలియాకి చెందిన క్రికెటర్ ట్రావిస్ హెడ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ క్రికెటర్ జీవిత చరిత్రను, అతని ఐపీఎల్ ప్రస్థానాన్ని మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో అతను అందించిన అద్భుతమైన ప్రదర్శనలను వివరంగా ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఈ ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. ట్రావిస్ హెడ్ డిసెంబర్ 29, 1993న ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్లో జన్మించాడు. అతని ప్రాథమిక విద్య మరియు స్పోర్ట్స్ పై ఇంట్రెస్ట్ యుక్త వయసులోనే వెలుగులోకి వచ్చింది. అతను తన ఆటను ప్రారంభించినప్పుడే క్రికెట్ ప్రపంచం అతనిలోని ప్రతిభను గమనించింది. హెడ్ ఒక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ మరియు ఆఫ్ స్పిన్ బౌలర్. ఆస్ట్రేలియా జట్టులో అతని స్థానం చాలా ప్రత్యేకం. అతని జట్టుకి చాలా ముఖ్యమైన విజయాలను అందించాడు. హెడ్కు చిన్న వయసులోనే క్రికెట్ పై అమితమైన మక్కువ ఏర్పడింది. బాగా సాధన చేసి ఒక్కో మెట్లు పైకెక్కడం మొదలుపెట్టాడు. ఆటలోని మెలకులు నేర్చుకుంటూ తన ఆటను చాలా గొప్పగా మలుచుకున్నాడు. ఈ ప్రయాణం ఒక రోజు అతని దేశం తరపున ఆడించేదాకా కొనసాగింది. ఆస్ట్రేలియా జట్టులో స్థానం పొందిన వెంటనే హెడ్ తన బ్యాట్తో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు. కానీ అతని విధ్వంసకర ఆట తీరు ఇక్కడతో ఆగలేదు. ఇప్పటి వరకు హెడ్ యొక్క ప్రయాణం చాలా ఆసక్తికరంగానే ఉంది, కానీ ఆ తర్వాత చాలా పెద్ద సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ క్రికెట్ ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన లీగ్. ట్రావిస్ హెడ్ తన ఐపీఎల్ ప్రస్థానం 2016లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ప్రారంభించాడు. అప్పట్లో అతను తన బ్యాట్తో కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు. అయితే ఐపీఎల్లో స్థిరమైన ప్రదర్శన ఇవ్వడానికి చాలా కష్టపడ్డాడు. అయితే ఇక్కడే సన్ రైజర్స్ హైదరాబాద్ అతని ప్రదర్శన గమనించి అతన్ని తమ జట్టులో చేర్చుకుంది. మరి సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున అతని ప్రయాణం ఎలా సాగింది, అతను ఎలా మెరుగుపడ్డాడు, ఇది నిజంగా చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. 2023 ఐపీఎల్ సీజన్ మైదానంలో వేడి వాతావరణం మరియు సన్ రైజర్స్ అభిమానుల హృదయాల్లో ఉత్కంఠం. అలాంటి సమయంలో ట్రావిస్ హెడ్ తన బ్యాట్తో దూకుడు చూపించాడు. ఒక ప్రత్యేక మ్యాచ్లో 40 బంతుల్లో 70 పరుగులు సాధించి ప్రత్యర్థి జట్టును కుదిపివేశాడు. అది కేవలం ఒక ఇన్నింగ్స్ కాదు, అది కష్టకాలంలో సన్ రైజర్స్ కు జయాన్ని అందించిన మెరుపు ప్రదర్శన. ఆ సిక్సర్లు, ఫోర్లు, ప్రతి బంతి అతను సునామీలా ఆడాడు. అది మజా కాకుండా ఒక మాస్టర్ క్లాస్ లా నిలిచిపోయింది. ట్రావిస్ హెడ్ అనుభవం, చురుకుతనం మరియు ఆటపై ఉన్న పట్టు, ఈ మూడు కలిపి అతనికి ఖచ్చితంగా మరిన్ని విజయాలు తెచ్చిపెడతాయి. ట్రావిస్ హెడ్ ఆటలో ఇంకా చాలా గొప్ప ప్రదర్శన చూపించాల్సిన రోజు ఉంది. అతని ప్రదర్శన ప్రతిసారి నూతన స్ఫూర్తి మరియు క్రీడా ప్రపంచానికి ఒక కొత్త ఆశ చూపిస్తుంది. మరి రాబోయే ఐపీఎల్ సీజన్లో అతను ఏం చేయబోతున్నాడో చూడాలి. సన్ రైజర్స్ అభిమానులకు, క్రికెట్ అభిమానులకు అతని ప్రదర్శన మరింత ఉత్సాహాన్ని తెచ్చిపెడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.